ఎస్ బ్యాంక్ నీకు బలిసి కొట్టుకుంటున్నావురా. ఎందుకో తెలుసా, మంచిగా పేమెంట్స్ చేసేవాడిని ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఒక 1 month ఈఎంఐ పెండింగ్ ఉంటే క్రెడిట్ కార్డు ఆడు జాబ్ లాస్ ఉంది అని మెయిల్ పెట్టాక కూడా మీకు సంబంధం లేదు. వాడు ఐసీలో ఉన్న సంబంధం లేదు, వాని ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయిన సంబంధం లేదు. వాడు కాలు ఎరిగి జాబ్ చేయలేని పరిస్థితిలో ఉండి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా కూడా మీరు పేమెంట్ ఇదే కావాలి మీకు. ఎప్పుడు చూసినా పేమెంట్. మన ఈ తెలుగు రాష్ట్రాల లేడీస్ని ఒక టెలికాలర్స్గా ఒక కలెక్షన్ డిపార్ట్మెంట్లో హైర్ చేసుకొని వాళ్ళని ఒక తెలుగు ఒకటే కాకుండా మిగతా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుతున్నారు. మన దరిద్రం ఏంటంటే మీరు ఏబట్టి బ్యాంక్స్ ఏబట్టి మన తెలుగు రాష్ట్రాల లేడీస్ మహిళలు తెలుగు భాష ఎప్పుడో మర్చిపోయారు. ఇంకా బాహుబలి సినిమాలో కిరికిరి భాష ఉంటుంది కదా, అదొక భాష లెక్క తయారైపోయింది, వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. అది ఒకతో ఫోన్ చేసి ఒక 1 month 2 months పేమెంట్ అంతే, సింపుల్ పేమెంట్. అది నాకు కామన్, రీపేమెంట్ చేయడం నాకు అలవాటే. డ్యూ టు సంథింగ్ మెడికల్ రీజన్స్తోని పే చేయలేకపోయినా. అది ఏమంటుందంటే, అరే కంటిన్యూస్గా 3 days నుండి కాల్స్, ట్రాఫిక్లో ఉన్న కాల్స్ చేస్తుంది, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతానా కాల్ చేస్తుంది, ఎక్కడున్నా కూడా కాల్ చేసి సతాయించుడు. దానికి అప్డేట్ ఇచ్చిన. ఇవాళ కాల్ చేసి, అరే డాష్ నా కొడుకాట, ఎంత బలిసిందే నీకు, మీ అయ్యేది సగం ఉన్నది కాబట్టి పాయింట్ ఇప్పి చెక్ చేసుకో ఒకసారి. మీ పాపది మొత్తం అట్లాంటి వాళ్ళే, మీకు వాయి వరుసలు మీ దాంట్లో ఉండేవి. అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. మీ అయ్యేది ఒకసారి ఇప్పి చెక్ చేసుకో, తెలుస్తుంది. లేకుంటే మీ అయ్యను మీ అవ్వని అడుగు. మర్యాద అంటే ఎలా ఉంటుందో వాళ్ళు నేర్పిస్తారు. అంతేగాని మీ పాకెట్ మనీ కోసము 10,000 15,000 జాబ్ కోసము రెగ్యులర్గా పేమెంట్ చేసే వాళ్ళను గెలుకుతే ఎట్లుంటుందో తెలుసా, నేను పేమెంట్ చెయ్యా. అర్థమైందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పేమెంట్ కాదు, ఎవడైనా రాని ఇంటికి నేను ఆయనతో మాట్లాడతా. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పేమెంట్ వస్తుంది అనుకుంటే అది మీ భ్రమ. ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా మాట్లాడుకుంటూ వచ్చిన, నన్ను గెలికింది కదా, ఇక చూద్దాం ఆ పేమెంట్ ఎవడు కడతాడు, అది ట్రై చేస్తా. నువ్వు వచ్చి మీ మేనేజర్ వచ్చి నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకుంటే అప్పుడు పేమెంట్ చేయడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు నో పేమెంట్, నో కాల్స్. ఎవడన్నా కాల్ చేస్తే దాని సంగతి చెప్తా ఇక.